అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఫెయిర్ ఎలిమినేషన్ అని అయితే నాకు అనిపించలేదు. అంటే బిగ్ బాస్ హౌస్లో చాలామంది తప్పులు చేస్తారు. అందులో అబ్బాయి అయితే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ కలిపి బిగ్ బాస్ అయితే ఒక పెద్ద వీడియోగా చూపించి అదే పెద్ద తప్పు అన్నట్టు చూపించాడు. అలా అయితే బిగ్ బాస్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తప్పు చేస్తారు. ఇక మణికంఠ విషయంలో అయితే బిగ్ బాస్ సీక్రెట్గా లోపలికి పిలిచి నువ్వు హగ్గులు తగ్గించుకుంటే బాగుంటుందని అయితే నాగార్జున గారు చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా ప్రతి ఒక్క అమ్మాయిని కూడా హగ్ చేసుకుంటూనే ఉన్నాడు. విష్ణుప్రియని హగ్ చేసుకున్నాడు, ప్రేరణను హగ్ చేసుకున్నాడు, సోనియాని అయితే లాక్కి వెళ్ళిపోయి మరీ హగ్ చేసుకున్నాడు. కానీ బిగ్ బాస్ బయాస్ అనడానికి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మణికంఠను లోపలికి పిలిచి మరీ చూపించాడు. కానీ అబ్బాయి మాత్రం బిగ్ బాస్ని తిట్టడం తప్పే, బట్ గత సీజన్లో చూసుకుంటే చాలామంది తిట్టారు. అందుకని చెప్పి దాన్నే సీరియస్గా తీసుకొని అబ్బాయిని ఎలాగా బయటకు పంపించేయాలని చెప్పి అయితే ఇది బయాస్డ్గా పంపించారని అయితే నాకు అనిపించింది. సరే మీకేమనిపించింది అని అయితే ఒక కామెంట్ పెట్టండి. కానీ అబ్బాయి అనేవాడు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ హౌస్ మేట్స్ నిజ స్వరూపాలు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా బయటపడి ఉండేది. బై మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే హౌస్ మేట్స్ కానీ అలాగే ప్రేక్షకులు కానీ ఏదైనా అనడానికి ఉంటుంది అని అయితే బిగ్ బాస్ ఆలోచించాడు. కాబట్టి ఓటింగ్ ద్వారా ఓటింగ్ తక్కువ పడింది అని పంపిద్దాము. ఎలాగో బిగ్ బాస్ని తిట్టాడు, బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ని తిట్టాడు అంటున్నారు, చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ని తిట్టలేదు, జస్ట్ కామెడీగా. అంటే బేసిక్గా మనం ఏదైనా బాతకని వేసుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతుంటే ఒకటికి 2 జోకులు వేస్తాం. అందులో భాగంగానే అబ్బాయి కూడా వాళ్ళందరూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు కదా అని జస్ట్ జోక్గా మాట్లాడాడు. అది సీరియస్గా తీసుకొని ఎడిటింగ్ మార్చేసి ఇదంతా చేయడం అయితే ఇది నిజంగానే బయాస్డ్గానే అనిపించింది. ఒక అభయ్ నవీనే కాదు, బిగ్ బాస్ ఈ గత సీజన్లో చూసుకుంటే చాలామంది బిగ్ బాస్ని తిట్టారు. మరి వాళ్ళందరినీ రెడ్ కార్డ్ ఇచ్చి ఎందుకు పంపించలేదు అంటే ఇది పక్కా ప్లాను. అబ్బాయిని పంపించేయాలనుకున్నారు కాబట్టే అవన్నీ ఫస్ట్ రోజు మాట్లాడింది, సెకండ్ రోజు మాట్లాడింది, థర్డ్ రోజు మాట్లాడింది అవన్నీ తీసుకొచ్చి ఒక వీడియో చేసి జనాల దగ్గర బ్లేమ్ చేసి అబ్బాయి అనేవాడు ఇది అని తప్పుడుగా చూపించి ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది. నిజంగా ఇది అన్ఫేర్ ఎలిమినేషనే. బిగ్ బాస్ హౌస్లో అబ్బాయి లాంటి వాడు ఖచ్చితంగా ఉండాలి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ని తిట్టడం, బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకంగా ఉండడం తప్పే. కానీ అవి అలా మాట్లాడకపోతే నిన్న ప్రోమో అంత హైలైట్ అయి ఉండేదా? ఒక్క మాట చెప్పండి. నిజంగా అబ్బాయిది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఏంటనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. రీఎంట్రీ ఉంటే ఖచ్చితంగా అబ్బాయిని పంపించాలని కామెంట్స్ చేయండి.